రైట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పయనమయ్యారు సార్ అమిత్ షా గారితో మాట్లాడడానికి. అండ్ చాలా మంది కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే టైంలో వెళ్తున్నారు రహస్యంగా భేటీ కావడానికి. ఈయనేమో నరేంద్ర మోదీ గారితో రహస్యంగా కలుస్తున్నారు. ఇక్కడ ప్రజా దర్బార్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారు. దగ్గరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ఈ రకమైన వార్తలన్నీ కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన పార్టీ తెలుగుదేశం కానీ ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమిని ఏర్పడినారు. తెలుగుదేశము, జనసేన, తర్వాత బీజేపీ కూడా కలిసినారు. ఒకవేళ బీజేపీ కలిసిన లాభాలా నష్టాలా అది వేరు సమస్య. ఎన్నికల్లో అయితే ఎన్డీఏ కూటమిగానే పాల్గొన్నారు. విజయం ఎన్డీఏ కూటమికే లభ్యమైంది కాబట్టి దాన్ని ఎన్డీఏ కూటమి అంటారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరించినాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు అంతరాష్ట్ర వివాదం కూడా ఉంది కదా, తెలంగాణకు ఆంధ్రాకు మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. అందువల్ల చర్చించేదానికి వెళ్ళటంలో తప్పని, దాంట్లో విశేషం ఉందని, రాజకీయాలు ఉన్నాయని అని అనుకునేదానికి లేదు. ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి రాజకీయ ప్రాధాన్యత ఉండదు. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి స్టేట్మెంటే ఇచ్చినారు కాబట్టి మేము ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నామని. ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా ఆయన అదే ఆఫర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని, ఈ రాష్ట్ర సమస్యలు కూర్చొని పరిష్కారం చేస్తాం ముందు అని చెప్పి ఒక 50 సమస్యలు అధికారుల కమిటీకి, ఒక 20 సమస్యలు మంత్రుల కమిటీకి ఇచ్చినారు. అవి పరిష్కారం అయినట్టు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకురండి, పరిష్కారం కానీ ఇద్దరం కూర్చొని పరిష్కరించుకుంటాం. అంతకు ఏదన్నా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సలహాలు ఏదైనా వారి దగ్గర పని ఉండి వారు నిర్వర్తించాల్సిన కార్యక్రమం ఉంటే కేంద్ర ప్రభుత్వము నేను చొరవ తీసుకుంటాను ఎన్డీఏ కూటమిలో, మీకు అభ్యంతరం లేకపోతే అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సరే మాకేం అభ్యంతరం లేదు, సమస్యలు పరిష్కారం చేసేదానికి ఎక్కడికైనా వస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ సమస్యల మీద కూడా వెళ్ళిండొచ్చు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మంత్రుల కమిటీ కానీ అధికారుల కమిటీ కానీ పరిష్కారం చేసే ముందు అప్లై చేయొచ్చు కదా. ఇటువంటి సమస్యలను గుర్తించినాము, కొన్ని ఉంటాయి, కొన్ని చోట్ల మీరు జోక్యం చేసుకోవాల్సింది ఉంటుందని చర్చించడానికి పోయిండొచ్చు. ఆయన విషయం వరకు దాని అదేం బహిరంగమే కానీ అందులో రహస్యం ఏమి లేదు, ఇంకొక అజెండా ఉండేదానికి అవకాశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకొని బెంగళూరుకు వెళ్ళినారని చెప్పారు. బెంగళూరుకు ఆయన వెళ్లే దాంట్లో విశేషం ఏముంది, ఎన్ని మార్లు బెంగళూరు పోతున్నారు, వస్తున్నారు. అక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వాళ్ళ తండ్రి గారు చనిపోక ముందు బెంగళూరులోనే నివాసం ఉండినారు. మళ్ళా ఇప్పుడు కూడా ఆయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి చూసుకునేదానికి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు కదా, ఆయన మామూలు శాసనసభ్యుడే. ఆయన పులివెందులలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, విశేషం ఏముంటది. ఆయన ఢిల్లీకి ఇప్పుడు రహస్యంగా పోయినారనేది మీరు అనేది. అంత రహస్యంగా పోవాల్సిన అవసరం ఏముంటుంది, కేంద్రంలో కలిసొచ్చు. ఆయన యాజ్ ఎమ్మెల్యేగా వెళ్ళి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళి ఎవరినైనా కలిసొచ్చు, కలిసేదానికి ఏముంది, దానికి సమస్య లేదు. దాంట్లో నుంచి అంతర్లీనంగా చూడాల్సినట్టు ఇప్పుడు ఏమి లేవు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కలిసేటప్పుడైతే ఏదన్నా రహస్య జెండాలు ఇటువంటి ఉంటాయి. ఒక శాసనసభ్యుడిగానే గుర్తించాల్సిందే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. అందులో విశేషం ఏముంటుంది, ఒకవేళ కలిసిన ఈ దినం బెంగళూరు నుంచి రేపు ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలవచ్చు, మాట్లాడచ్చు. దాంట్లో తప్పు అనేది విశేషం అనేది చూడాల్సిన అవసరం లేదు, రహస్యంగా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే జగన్ గారి మీద చాలా వరకు ఆర్థిక నేరస్తులు అని చెప్పి కేసులు ఇప్పటి వరకు చాలా ఉన్నాయి కదా సార్, దాని గురించి చర్చించడానికి వెళ్ళారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అవి ఈనాటి కేసులు కాదు, అవి గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందే సిబిఐ వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ కేసులను కొన్ని అభియోగాలు చేస్తూ సిబిఐ కోర్టు ముందు కూడా రావటం జరిగింది. అవి విచారణ జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా విచారణ జరగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొంత డిలే అవుతాయి.
ఇప్పుడైతే సిబిఐ కోర్టు కూడా ఒక దృక్పథం తీసుకున్నారు. ఈ శీఘ్రగతిన ఈ పరిష్కారం చేయాల్సిందే, విచారణ జరగాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చినారు. నిర్ణయానికి వచ్చి జరుగుతున్నది న్యాయ విచారణ జ్యుడిషియల్ రివ్యూ జరిగేటప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రమేయం అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన గతంలో ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు. చాలా కాంట్రవర్షియల్ బిల్లులన్నీ వచ్చినప్పుడు కూడా 4-5 కాంట్రవర్షియల్ బిల్లులో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ పార్లమెంట్ నాయకులు మేము అడగకపోని ఎన్డీఏకే మద్దతు చేస్తామని చెప్పారు కదా, దాంట్లో బహిరంగంగానే చెప్పినారు, ఓపెన్ గానే చెప్పినారు. కాబట్టి ఆ సమస్యను మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఈ కేసులు అనేవి ఇక్కడ కోర్టులో ఉన్నాయి, సిబిఐ కోర్టులో విచారణ జరగాలి. అవి ముందే ఫైల్ అయినాయి, ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఫైల్ అయినాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణలో జాప్యం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా పురోగతి ఉంటుంది అనుకుంటాను ఆ కేసులు విచారణ జరిగేదానికి. సార్, ఇక్కడ మోదీ గారు కొంచెం తెలివిగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చా? ఒక పక్క జగన్ గారిని, అలాగే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని. అది తెలివిగా నేను అనుకోండి, దానికి లేదు అవసరం ఉందా అని కాదు. ఇంతకు ముందు ఎన్నికల ముందు వాళ్ళు బీజేపీ వైఎస్ఆర్సిపి వర్సెస్ ఎన్డీఏ కూటమి అయింది కదా, అక్కడ తెలివిగా వ్యవహారం ఏముంది. కాకపోతే వీళ్ళు మేము మాకున్న సభ్యులను మద్దతు తెలుపుతాము అని చెప్పి వైఎస్ఆర్సిపి ప్రకటించినారు పార్లమెంట్ నాయకులు. ఇప్పుడైతే యాజ్ ఆన్ టుడే అయితే కొందరు రిటైర్ అయినారు కదా, 9-10 మంది అనుకుంటా బహుశా రిటైర్ అయినారు. కాబట్టి స్ట్రెంగ్త్ తగ్గింది, ఎన్డీఏ స్ట్రెంగ్త్. మళ్ళీ ఈ ఎన్నికల్లో సర్దుబాటు అవుతుంది అనుకోండి, అది కొంత ఒక మంత్, 1 మాసము 2 మాసాల్లో సర్దుబాటు అవుతుంది. అయినా కానీ రాజ్యసభలో కొన్ని బిల్లులు కావాల్సిన దానికి వాళ్ళు కొందరు మద్దతు అవసరం ఉంది. అందువల్ల వాళ్ళు బేషరతుగా మద్దతు ఇచ్చినప్పుడు ఎవరైనా తీసుకుంటారు కదా, వద్దని ఎవరు అనరు కదా. సార్, అలాగే మాజీ మంత్రి బొత్స గారి మీద కూడా సిబిఐ విచారణ చేయబట్టబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కొన్ని అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు కూడా తెలుస్తుంది. 2024-25కి సంబంధించి ఆయన ముందస్తుగానే కొన్ని అక్రమాలు చేశారని చెప్పేసి అంటున్నారు. జరగచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన విద్యాశాఖ మంత్రి. అవును సార్. విద్యాశాఖ మంత్రిగా కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుండొచ్చు. విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా జరిగిండొచ్చు. జరిగింటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కాబట్టి, ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి వాళ్ళు విచారణ చేయవచ్చు. వాళ్ళ సిఐడి విభాగమైన విచారణ చేయొచ్చు. సిఐడి చేయకుండా మరి సిబిఐకి ఎందుకు అడగరు కదా, సిఐడి వాళ్ళు చేయొచ్చు. ఎక్కడైనా ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినారు, దాదాపు 1 మాసం అవుతుంది. ఈ మాసంలో ఫైళ్లలో ఏదైనా అక్రమాలు జరిగినాయని అనుమానాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే సిఐడి వేయచ్చు, సిఐడి విచారణ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పటి వరకు కూడా బొత్స గారు బీజేపీకి మారిపోతున్నారు, ఆయన త్వరలో పార్టీ చేంజ్ అవబోతున్నారు అనే వార్త కూడా వచ్చింది. అంటే ఇలాంటి తరుణంలోనే అంటే ఈ విచారణ పేరుతో బొత్స గారిని భయపెట్టేస్తుంది అనుకోవచ్చా ఎన్డీఏ కూటమి? అట్లా ఎందుకు భయపెట్టచ్చు నేను అనుకోవాలా? ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ఇక్కడ ప్రభుత్వం ఉంది, కానీ బీజేపీ ప్రమేయం తక్కువ కదా, సీట్లు ఇచ్చింది తక్కువ ఇచ్చినారు, పేరైతే ఎన్డీఏనే. అక్కడ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి సిఐడి ఎంక్వైరీ వేయటంలో పెద్ద బెదిరింపులు కానీ ఆస్కారం లేదు. వేయచ్చు, వేసి విచారణ జరిగినప్పుడు తర్వాత ఆయన గురించి ఆయన ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీలోకి పోవడానికే ఆలోచన చేస్తున్నారు. ఈ సిఐడి విభాగానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. ఓకే సార్, ఇక్కడ పేర్ని నాని గారి గురించి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే, వైఎస్ఆర్సిపి పార్టీ వల్ల ప్రజలు లబ్ధి పొందారు, కానీ ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అందుకే ఓడిపోయారు అని చెప్పేసి ఆయన అన్నారు. సో దాని గురించి
అంటే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది అనేది కదా ఆయన చెప్పుకుంటాండి. అది ప్రభుత్వానికి రెవెన్యూ ఎట్లొస్తుందో ఆయన ఆలోచన చేసుకోవాల్సింది ఉంటుంది. రెవెన్యూ అనేది ఎక్కడి నుంచో నోట్లు ముద్రణ చేస్తారేనో, లేకుంటే కేంద్రం ఏదో మూటలు కట్టి ఇస్తాదేనో లేదు. రెవెన్యూ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం పన్నుల ద్వారా చెల్లించిన ఆదాయమే. అంటే వారి వారి వస్తువులు కొన్నప్పుడు కానీ, స్టేట్ జిఎస్టీ రూపంలో కానీ,